అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూళ్లకు తెలంగాణ విద్యాశాఖ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటరెడ్డిని అడిగి తెలుసుకుందాం. వెంకటరెడ్డి, మొత్తం ఎన్ని స్కూళ్లకు ఏ స్కూళ్లకు నోటీసులు జారీ చేశారు? ఎప్పటిలోగా వివరణ ఇవ్వాలి? డెడ్ లైన్ ఏమన్నా పెట్టారా? ఏం తెలియజేస్తుంది? థ్యాంక్ యూ చక్రి. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లకు విద్యాశాఖ నుంచి నోటీసులు ఇప్పటికే అందాయి. అయితే 15 రోజులకు వివరణ ఇవ్వాలని చెప్పి కూడా విద్యాశాఖ చెప్పడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని ప్రముఖమైన స్కూళ్లు కావచ్చు, ముఖ్యంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్, సంఘమిత్ర, విద్యారణ్య, ఒక్రేజ్, చిరాగ్, డివిఆర్, మెరిడియన్, అభ్యుదయ, జాన్సన్, శానిటేరియా లాంటి స్కూల్, ప్రముఖమైన స్కూల్ కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎల్కేజీకి ₹1,00,000, ₹2,00,000 అధిక ఫీజులు వసూలు చేస్తున్న నేపథ్యంలో వీళ్ళు నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే హైదరాబాద్ స్కూల్స్ అండ్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే హైకోర్టులో దీనిపైన కేసు వేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రముఖమైన స్కూల్స్ అన్నిటి కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకటరెడ్డి.